హలో అండి, వెల్కమ్ టు వర్ణికాస్ ఛానల్. మీ అందరికీ కూడా ముందుగా బోనాల పండగ, కుమార షష్ఠి, తొలి ఏకాదశి, సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ జూలై మాసము జ్యేష్ఠ మాసం దశమి తిథితో ప్రారంభమవుతుందండి. అలాగే ఆషాఢ మాసం ఏకాదశి తిథితో ముగుస్తుంది. ఇంకా తిథుల విషయానికి వచ్చినట్లయితే 1వ తారీఖు దశమి తిథి అశ్విని నక్షత్రం ఉందండి. 2వ తారీఖు ఏకాదశి తిథి ఉంది. అలాగే భరణి కృతిక 2 నక్షత్రాలు ఉన్నాయి. 3వ తారీఖు ద్వాదశి తిథి ఉంది. త్రయోదశి రోహిణి 2 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 రోజులు కూడా జ్యేష్ఠ మాసం కాబట్టి ఎలాంటి శుభకార్యాలకైతే అనువుగా లేదండి. 4వ తారీఖు చతుర్దశి మృగశిర నక్షత్రం ఉంది. 5వ తారీఖు అమావాస్య ఆరుద్ర నక్షత్రం ఉంది. 6వ తారీఖు పాడ్యమి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం అనేది మొదలవుతుంది. అలాగే 7వ తారీఖు విద్యాతిథి పుష్యమి నక్షత్రం ఉంది. 7వ తారీఖు మనకి తెలంగాణలో బోనాల పండుగ అనేది ప్రారంభమవుతుంది. అలాగే 8వ తారీఖు తదియ తిథి పుష్యమి నక్షత్రం ఉందండి. 9వ తారీఖు చవితి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ 2 రోజులు కూడా మనకి 8, 9వ తారీఖులు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. 10వ తారీఖు చవితి తిథి ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు ఉందండి. తర్వాత మనకి పంచమి తిథి వస్తుంది. ఈరోజే స్కంద పంచమి అని కూడా అంటారు. 11వ తారీఖు పంచమి ఉదయం 8 గంటల వరకు ఉంది. దాని తర్వాత మనకి షష్ఠి తిథి వస్తుంది. ఈ 11వ తారీఖు కుమార షష్ఠి ఉంది. ఈ 10, 11 2 రోజులలో కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎవరైతే పుత్ర సంతానం లేని వారు ఉంటారో, అలాగే పెళ్లి కాని వారు కుమారస్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. 12వ తారీఖు షష్ఠి తిథి ఉత్తర నక్షత్రం ఉంది. అలాగే 13వ తారీఖు సప్తమి తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ 12, 13 2 రోజులు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. 14వ తారీఖు అష్టమి తిథి చిత్తా నక్షత్రం ఉంది. 15వ తారీఖు నవమి తిథి స్వాతి నక్షత్రం ఉంది. 16వ తారీఖు దశమి తిథి విశాఖ నక్షత్రం ఉంది. ఈ 16వ తారీఖు కూడా మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 17వ తారీఖు ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం ఉంది. ఈ 17వ తారీఖు మనము తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాము. విష్ణుమూర్తి శయనపాన్పుపై నిద్రించేది కూడా ఈ తొలి ఏకాదశి రోజే అండి. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రించడం మొదలు పెడితే మళ్ళీ కార్తీక మాసంలో నిద్ర నుంచి మేల్కోవడం జరుగుతుంది. ఈ 4 నెలలు కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జొన్న పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. 18వ తారీఖు ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈరోజు మనకి మంచి రోజే అండి. 19వ తారీఖు త్రయోదశి మూల నక్షత్రం ఉంది. 20వ తారీఖు చతుర్దశి తిథి ఉంది. 21వ తారీఖు పూర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజే సికింద్రాబాద్లో మహంకాళి బోనాల పండుగ జరుపుకుంటారు. ఈ 21వ తారీఖే మనకి గురు పౌర్ణమి కూడా ఉందండి. ఈరోజు చాలా మంచి రోజు. 22వ తారీఖు పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం ఉంది. 23వ తారీఖు విద్యాతిథి ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ 22, 23 2 రోజులు కూడా మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. అంటే నూతన వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదా అద్దెల్లు మారడానికి అలాంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. అలాగే 23వ తారీఖు బాల గంగాధర్ జయంతి ఉంది. పీర్ల పండుగ కూడా ఉంది. 24వ తారీఖు తదియ తిథి ఉదయం 10 గంటల 34 నిమిషాల వరకు ఉంది. శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజే మనం సంకటహర చతుర్థి జరుపుకుంటారండి. అయితే సంకటహర చతుర్థికి వ్రతం వచ్చేసి సాయంత్రం జరుపుకుంటారు. ఆ సాయంత్రం వేళ మనకి చవితి తిథి ఉంది కాబట్టి 24వ తారీఖు సంకటహర చతుర్థి ఉంది. 25వ తారీఖు చవితి తిథి ఉదయం 8 గంటల 18 నిమిషాల వరకు ఉంది. తర్వాత పంచమి తిథి వస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం ఉంది ఈరోజు. అలాగే 26వ తారీఖు షష్ఠి తిథి తెల్లవారుజామున 3 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉందండి. ఈరోజు అన్ని శుభకార్యాలు శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగంలోకి చేరడానికి
అన్నిటికి కూడా అనుకూలంగా మనకి ఉంది. 27వ తారీఖు సప్తమి తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈరోజు మనము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయండి. 28వ తారీఖు అష్టమి తిథి, అశ్విని నక్షత్రం ఉంది. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 29వ తారీఖు నవమి తిథి, భరణి నక్షత్రం ఉంది. 30వ తారీఖు దశమి తిథి, కృతిక నక్షత్రం ఉంది. అలాగే 31వ తారీఖు ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం ఉంది. ఈ 30, 31 ఈ 2 రోజులలో కూడా మనకు అద్దె ఇల్లు మారడం, శ్రీమంతం, బారసాల, నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడం ఇలాంటి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. ఈ 31వ తారీఖును కామిక ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. సో తెలుసుకున్నారు కదండి మనకి జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఆ మాసానికి ఉన్న విశిష్టత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.